ఈటీఎఫ్ ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. హలో వ్యూవర్స్, స్టాక్ మార్కెట్ అనలిస్ట్ సుందర్ రామరెడ్డి గారి జూలైలో జరగబోయే ఆన్లైన్ వెబినార్ కి ఎన్రోల్ చేసుకోవాలనుకుంటున్నారా? ఎస్ఐపి ప్లాన్ కానీ, ఫినాన్షియల్ ప్లానింగ్ కానీ, మరి రిటైర్మెంట్ ప్లాన్ ఎలా చేసుకోవాలి, కిడ్స్ ఉన్నారు, కిడ్స్ కి సేవింగ్ స్కీమ్స్ కానీ, ఇలాంటి డీటెయిల్స్ అని తెలుసుకోవాలనుకుంటున్నారా? మరి ఫీజు వచ్చేసి 4444. మరి కింద కనిపిస్తున్న నెంబర్ కి కాల్ చేసి రిజిస్ట్రేషన్ చేసుకోండి. నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు సుమన్ టీవీ. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు స్టాక్ మార్కెట్ అనలిస్ట్ సుందర్ రామరెడ్డి గారు. నమస్తే సార్. నమస్తే మ్యామ్. సార్, ట్రేడింగ్ అనేది మోస్ట్ డిమాండింగ్ ప్రొఫెషన్ అంటున్నారు కదా, ఎందుకు ఒకసారి ఈరోజు మా వ్యూవర్స్ కి? ఏదైనా సరే ఒక ప్రొఫెషన్ తర్వాత మనం నేర్చుకోవాలి అండ్ ప్రాక్టీస్ చేయాలి. తర్వాత చిన్న మొత్తంలో మనం డీలింగ్ చేసుకోవాలి. తర్వాత సీరియస్గా తీసుకొని దాన్ని ఎక్స్పాండ్ చేసుకుంటూ పోవాలి. ఏ ప్రొఫెషనల్ అయినా ఇది కామనే. అది టెన్నిస్ కావచ్చు, స్పోర్ట్స్ కావచ్చు, ఎక్కడైనా సరే. ట్రేడింగ్ కూడా అంతే. బట్ ట్రేడింగ్కి మిగతా వాటికి ఉన్న డిఫరెంట్ యూనిక్నెస్లో ఏంటంటే, ట్రేడింగ్లో ఏంటంటే ట్రేడ్ సెటప్స్ ఇక్కడ కొనుక్కోండి, ఇక్కడ అమ్మండి, అండ్ ఇది ఈ ప్యాటర్న్లో ఉంది తీసుకోండి అని చెప్పడం చాలా ఈజీ. మీరు సోషల్ మీడియాకి వెళ్తే బోల్డ్ దొరుకుతాయి. ఇది కప్ అండ్ హ్యాండిల్ ప్యాటర్న్లో ఉంది తీసుకోండి, ఇది స్టాప్ లాస్, ఇది మన టార్గెట్ అనుకుంటా. నిజంగా ఇవన్నీ వర్కౌట్ అవుతాయా అంటే ఇట్స్ వెరీ క్వశ్చనబుల్ అనమాట. ఎందుకంటే మీకు ఐడియాస్ తీసుకోవచ్చు, బట్ ట్రేడ్లోకి ఎంటర్ అయిన కాడ నుంచి షోబీన్ అవుతుంది. ఇంకా ఒకసారి మన ట్రేడ్లోకి ఎంటర్ అయ్యామనుకోండి, అది ట్రేడ్ అది ఫ్లాప్ అవ్వచ్చు. ఫ్లాప్ అయినట్టే మన ఆ లాస్ని యాక్సెప్ట్ చేసేసి ఇంకో దాన్ని మూవ్ అవ్వాలి తప్ప ఇక్కడే మనం ఆగిపోకూడదు. అందుకని ఒక ట్రేడ్లోకి ఎంటర్ అయితే అన్లిమిటెడ్ లాస్కి ఎక్స్పోజ్ అవ్వకూడదు. మీరు లిమిటెడ్ లాస్తోనే దాన్ని హ్యాండిల్ చేయాల్సి ఉంటుంది. రెండోది, ఒక ట్రేడ్ మన ఫేవర్గా మూవ్ అవుతుంటే ఎంత దూరం మూవ్ అవుతుంది దాన్ని అంత మీరు పోస్ట్పోన్ చేసుకుంటూ పోవాలి, సెల్ చేయకూడదు. అందుకని లాస్ ఏమో అర్లీ కట్ చేయాలి, అంటే ప్రాఫిట్ ఏమో ఎక్కువ దూరం తీసుకెళ్ళాలి. తద్వారా ఏంటంటే మనం ఎక్కువ ప్రాఫిట్ గెయిన్ చేయొచ్చు అనమాట. చాలా మంది అన్నట్టు 1:1, 1:2 రిస్క్ రివార్డ్ వర్త్ అంటారు కదా. అంటే బిలుమి మీరు కనుక 5 ట్రేడ్లు చేశారనుకోండి, 4 ఫ్లాప్ అయ్యి కూడా సింగిల్ ట్రేడ్ ఎక్కువ డబ్బు సంపాదించుకోవచ్చు. అంటే లాంగ్ రన్ లో ఎక్కువ దొరుకుతుంది కదా. 30-40% అది హిట్ అయింది అనుకోండి, తీసుకోవచ్చు. ఏదైనా ట్రేడ్ -2 అయింది, నేను క్లోజ్ చేసుకుంటూ వస్తున్నట్టు -2 అప్పుడు హిట్ అయిన ట్రేడ్ నేను 10-15% దాకా ఉంచుకున్నాను అనుకోండి, ఈ లాస్ మొత్తం అది కవర్ చేస్తుంది. అందుకని పుస్తకాలు చెప్పినట్టు 1:2, 1:3 ఆ రిస్క్ రివార్డ్ ఉండాల్సిన అవసరం లేదు. 6% మీకు 30 ఉన్నా సరే స్టిల్ యూ కెన్ ఏబుల్ టు మేక్ ద మనీ అనమాట. అందు లాస్ని అర్లీ కట్ చేయడం నేర్చుకోవాలి. అందుకని నువ్వు పక్కన డూప్లికేట్ చేయలేవు ఇవన్నీ. పక్కన వాళ్ళు ఈ స్టాక్ కొనండి, ఇక్కడ స్టాప్ లాస్, ఇక్కడ టార్గెట్ అని చెప్తారు తప్ప రెస్ట్ ఆఫ్ థింగ్స్ మీకు చెప్పరు. బట్ ఇక్కడ అట్ట కాదు. మీరు ఒకసారి ట్రేడ్లోకి ఎంటర్ అయిన తర్వాత లాస్ని మినిమైజ్ చేసుకుంటూ అంటే ప్రాఫిట్ని పోస్ట్పోన్ చేసుకుంటూ పోతూ ఉండాలి. ప్లస్ మార్కెట్ ఇచ్చే రియాక్షన్స్కి మీ ఎమోషనల్ కాకుండా చూసుకోవాలి. అందుకని ట్రేడింగ్ అంటే ప్రతిరోజు మీరు ఆ డిసిప్లిన్ మెయింటైన్ చేయాలి. ఏ చిన్న డెసిషన్ వల్ల కూడా మనకి ఎంటర్ ఇయర్ ప్రాఫిట్ ఒక ట్రేడ్లో పోతాం బయటికి. చాలామంది రెవెన్యూ ట్రేడింగ్ అంటారు. వాళ్ళు ఆప్షన్ మార్కెట్లో ఎంటర్ అయ్యారు అనుకోండి, 4 ట్రేడ్లు హిట్ అయిన తర్వాత దాన్ని స్కేల్ అప్ కోసం ట్రై చేస్తారు. దాని ఒకసారి 10 లాట్లు తీసుకుంటారు. లాస్ రాగానే లేదు, వాళ్ళకి ఎందుకు గట్ ఫీలింగ్ వచ్చింది రివర్స్ అవుద్దని, మళ్ళీ ఇంకో 10 లాట్లు యాడ్ చేస్తారు. 10 లాట్లు లాస్లో ఉంది, ఇప్పుడు ఇంకో 10 లాట్లు లోడ్ చేస్తారు, మొత్తం 20 లాట్స్. ఈసారి గట్టి మార్కెట్ పడింది అనుకోండి, సంవత్సరం ప్రాఫిట్స్ మొత్తం ఒక ట్రేడ్లు వెళ్ళిపోతాయి. ట్రేడింగ్లో అది కామనే, అది అట్లా ఎమోషనల్గా ఉన్న వాళ్ళకి. అందుకని మెచ్యూరిటీ అయ్యే కొద్ది ఏంటంటే ఈగో ఉండదు ఇంకా ట్రేడర్స్కి. వాళ్ళు లాస్ అంటే యాక్సెప్ట్ చేస్తారు, మార్కెట్ నాకు ఆపోజిట్లో ఉంది, లెట్ దెమ్ సరౌండ్ అని చెప్పేసి లాస్ని అర్లీ కట్ చేసి ఇంకో ట్రేడింగ్ మూవ్ అవుతాడు తప్ప దీన్ని పట్టించుకోడు. అట్లా నువ్వు రెవెన్యూ ట్రేడ్ చేయకుండా ఉండాలి, మెచ్యూరిటీ అయి ఉండాలి, ఈగోకు పోకూడదు, నిరంతరం అప్డేట్ అవుతూ ఉండాలి, లాస్ని మినిమైజ్ చేసుకొని ప్రాఫిట్ని ఎక్స్పాండ్ చేసుకుంటూ పోతుండాలి. అండ్ రకరకాల మెథడ్స్ ఉన్నాయి. మీరు కనుక ఇక్కడ ఒకటే స్టైల్గా చాలా ఉంటాయి. లైక్ మార్క్ మినర్విని అనుకోండి, వీసీపీ ప్యాటర్న్ చాలా పాపులర్, అందరికీ తెలుసు. వాట్ ఇది వీసీపీ అంటే పెద్ద కప్పు, చిన్న కప్పు, స్మాల్ కప్లో అవుతూ ఉండి అంటే వాలటిలిటీ కంప్రెస్ అవుతూ ఉండాలి. అండ్ 200 మూవింగ్ యావరేజ్ అబో అండ్ 50 మూవింగ్ యావరేజ్ అండ్ 21 మూవింగ్ యావరేజ్ కానీ పైన ఉండాలి. స్టాక్ ఎంత హైలో ఉంటే అంత బెటర్. మేబీ అరౌండ్ 50 వీక్స్ హైలో ఉంటే ఇంకా బాగుంటుంది. సెటప్ చెప్పడం చాలా ఈజీ, బట్ అలాంటి సెటప్ ఫైండ్ అవుట్ చేయటం, మార్కెట్ కండిషన్ తగ్గట్టు ఉన్న టైంలో దాని మీద చేయటం, అంటే సైజ్ పెంచడం, పొజిషన్ సైజింగ్ పెంచుకోవటం. ఒక ట్రేడ్లో కూడా ఎక్కువ డబ్బు తీయచ్చు, చిన్న చిన్న ట్రేడ్లు పనిచేసే బదులు. అన్నింటిలో నువ్వు మాస్టర్ ఉండాలి, ఏ చిన్న గేమ్ ఉంటుంది కాదు అది. అందుకని ఒక్కొక్కళ్ళు ఒక మెథడాలజీలో ఎక్స్పర్ట్ అయ్యారు. అది మనం కూడా అవుతాం ట్రై చేసినంత మాత్రం 1 day 2 days అయ్యే పని కాదు. ఇట్ మే టేక్ మంత్స్ టైం అనమాట. అది మార్క్ మినర్విని స్టైల్. అదే ప్రదీప్ అనుకోండి, ఆయన ఎపిసోడిక్ పేఅవుట్ అని గ్యాప్ అప్ అయ్యి హ్యూజ్ వాల్యూమ్తో అబ్నార్మల్గా మూవ్ అయ్యే వాటిని పట్టుకుంటాడు. అండ్ వితిన్ 1 month 2 monthsలోనే 30-40 మేక్ చేస్తారనమాట. అదొక స్టైల్. దాన్ని ఎపిసోడిక్ పివోట్స్ అంటారు అనమాట. అంటే కంపెనీలో స్ట్రక్చరల్గా ఏదైనా చేంజెస్ వస్తుంటే ఫండమెంటల్గా కానీ టెక్నికల్ కానీ అలాంటి మాత్రమే ఎన్కాష్ చేసుకుంటూ పోవటం అనమాట. అలాగే టైట్ ఫ్లాగ్ బ్రేక్అవుట్స్, అలాగే ఐపీఓ బేస్డ్ బ్రేక్అవుట్స్, అలాగే న్యూస్ ఫెయిల్యూర్స్,
అండ్ వెబ్ ఆఫ్ అంటే మూవింగ్ యావరేజ్ కన్నా బ్రేక్అవుట్ పుల్ బ్యాక్ అయినప్పుడు తీసుకోవటం. ఇలా డిఫరెంట్ మెథడ్స్ ఉన్నాయి ఇక్కడ, ఒకటి కాదు ఇక్కడ Yes. కొన్ని. ఇది బిజినెస్ ఎండ్ ఆఫ్ ద డే. నువ్వు దాన్ని ఏటిని ఎలా హ్యాండిల్ చేస్తావు చాలా ఇంపార్టెంట్ అనమాట. పొజిషన్ సైజ్ చేయటం కానీ, స్టాప్ లాస్ కట్ చేయటం కానీ, ప్రాఫిట్ని రన్ చేయటం కానీ, ఇవన్నీ చాలా ఇంపార్టెంట్. ఇన్ని చికాకుల మధ్య నువ్వు బ్యాలెన్స్ కోల్పోకుండా మనీ మేక్ చేస్తా పోవాలి. అందుకని ట్రేడింగ్ సుత్తం సింపుల్ కనపడుద్ది అండ్ వెరీ కాంప్లికేటెడ్ ఉంటుంది బయట నుంచి చూసే వాళ్ళకి. అది మీరు ఎక్స్పర్ట్ అయ్యే కొద్దీ హ్యాండిల్ చేయడం ఈజీ అయిపోతూ ఉంటుంది అనమాట. మిగతా వాటిలో కూడా ఇంతే ఉంటుంది కాంప్లికేషన్. అందుకని మనం ఏ ప్రొఫెషన్ని లైట్ తీసుకోకూడదు. డాక్టర్ అంటే ఏముంది ఇంజక్షన్ చేస్తారా అన్ను సెట్ అని లేవు, లాయర్ అనగా ఏముంది నువ్వు ఎక్కడ వాదిస్తాడు అంతే కదా, అంత కాదు. దాంట్లో చాలా మ్యాటర్ ఉంటుంది. సో ప్రతి ప్రొఫెషన్ ఎలా అయితే ఇన్డెప్త్ నాలెడ్జ్ ఉంటుందో, ట్రేడింగ్ అనేది ఒక ప్రొఫెషన్ ఇన్డెప్త్ నాలెడ్జ్ ఉంటుంది. అండ్ దాన్ని మీరు స్కేలప్ చేసుకుంటూ పోవాలి అండ్ పొజిషన్ సైజ్ చేయాలి. అండ్ మిగతా వాటి లేని దీంట్లో ఏంటంటే ఒక చిన్న మిస్టేక్ చేసినా సరే 1 year ప్రాఫిట్ మొత్తం బయటకు వెళ్ళిపోతాయి. మిగతా ప్రొఫెషన్ అలా కాదు, పోతే ఆ తప్పని సర్దిద్దుకునే ఛాన్స్ ఉంటుంది, బట్ ఇక్కడ కుదరదు అనమాట. అందుకని మార్కెట్ కండిషన్కి నీ స్ట్రాటజీ సిచ్యువేషనల్గా కనెక్ట్ అవుతుందా లేదా చూసుకుంటూ, లాస్ని మినిమైజ్ చేసుకుంటూ, ప్రాఫిట్ని ఎక్స్పాండ్ చేసుకుంటూ ముందు పోవటం అనమాట. అందుకని దిస్ ఇస్ వన్ ఆఫ్ ది టఫెస్ట్ అండ్ మోస్ట్ ఛాలెంజింగ్ ప్రొఫెషన్ కంపేర్ టు రిమైనింగ్ ఎల్స్. అండ్ ఇక్కడ మనం నిత్యం స్టూడెంటే, మీరు మార్కెట్ నిరంతరం టీచ్ చేస్తూనే ఉంటుంది. నేను ఇందులో ఎక్స్పర్ట్, నాకు ఇందులో వద్దని నువ్వు ఎప్పుడు చెప్పలేవు. నిరంతరం మార్కెట్ సర్ప్రైజ్ చేస్తూనే ఉంటుంది, షాక్ ఇస్తూనే ఉంటుంది. రెండింటిని జాగ్రత్తగా హ్యాండిల్ చేసుకుంటూ ముందు పోతున్న కొద్దీ మనకి మనీ యాడ్ అవుతుంటుంది. ఒకటైతే నిజం, మిగతా ప్రొఫెషనల్ లేని ఇందులో ఉన్న బ్యూటీ ఏంటంటే ఇక్కడ మనం ఒక 10 years and 15 years లాస్ అవుతూ ఉండొచ్చు. బట్ దీన్ని అట్టి పెట్టుకుని మీరు ఉండగలిగితే 1 year లో పోయిన లాస్ మొత్తం కవర్ అవుతాయి. అంటే మీ ఇయర్లీ డెకేడ్స్ కొద్ది ఉన్న లాసెస్ మొత్తం 1 year లో రికవర్ అయ్యే ఛాన్స్, అంత పొటెన్షియాలిటీ ఉంది మార్కెట్కి. దాంతో ఎక్కువ మంది అట్రాక్ట్ అవుతూ ఉంటారు. బట్ నాలెడ్జ్ లేకుండా, లేకపోతే ఎక్స్పీరియన్స్ లేకుండా, లేకపోతే ఇలా హ్యాండిల్ చేయడం రాకుండా జస్ట్ ట్రేడ్ సెటప్స్ పట్టుకొని ఇంత ట్రేడింగ్ ఏమో అనుకుంటారు. లేదు, సిస్టమ్ ముందేసుకొని ఒక ఐటీ ప్రొఫెషనల్ సిస్టమ్ ముందు ఎలా కూర్చుంటారు ప్రోగ్రామరు, అట్లా దీనిలో కూడా కూర్చొని కొన్ని వందల సినారీలు అబ్జర్వ్ చేసి మార్కెట్ సెంటిమెంట్ తగ్గట్టు నువ్వు గేమ్ ఆడుకుంటూ పోతే లాస్ట్ నీ మిగిలిన డబ్బు అనమాట. అది డెఫినెట్గా ఇట్స్ వెరీ టఫ్ అండ్ వెరీ ఛాలెంజింగ్ జాబ్. సో చాలా మంది ట్రేడర్స్ ఫెయిల్ అవ్వడానికి కారణం ఇప్పుడు మీరు చెప్పే రీజన్స్ ఏ ఉంటాయేమో కదా? నేను అదే అంటుంది, ఇక్కడ సక్సెస్ అనేది అది 1 dayలో ఒక యాక్టివిటీ ద్వారా రాదు. మనకి చిన్న చిన్న ట్రేడ్స్ కొన్ని వందలు చేసుకుంటూ పోతే వచ్చే డబ్బు అది. ఎన్ని ట్రేడ్స్ ఎక్కువ సక్సెస్ వస్తే నీకు అంత ఎక్కువ మనీ కలెక్ట్ చేసుకుంటూ పోతున్నావు. అందుకని ఒక ట్రేడ్ హిట్ అయితే నేను సక్సెస్ఫుల్ ట్రేడర్ అవ్వలేను. నెక్స్ట్ మళ్ళీ ట్రేడ్లోకి నేను ఎంటర్ అవుతాను కదా, మళ్ళీ ఆ ట్రేడ్ రిజల్ట్ ఏంటి? అందుకని ప్రతి ట్రేడ్ నీకు ఇంపార్టెంట్, ఆ డిసిప్లిన్ ఉండాలి మీ దగ్గర. అంటే ప్రతి ట్రేడ్లో లాస్ వస్తే ఇమ్మీడియట్గా దాన్ని కట్ చేసుకొని ముందు పోతా ఉండాలి. అందుకని ఎక్కువ డిసప్పాయింట్ అవ్వకపోతుంది. అండ్ మీ కంట్రోల్ లేవు ఇక్కడ. ఇంటర్నేషనల్, నేషనల్గా, పొలిటికల్గా, జియోగ్రాఫికల్గా, సెక్టార్, కంపెనీ స్పెసిఫిక్ న్యూస్ అన్ని నిన్ను ఎఫెక్ట్ చేస్తూ ఉంటాయి. అందుకని నీ కంట్రోల్ లేని ఇండస్ట్రీని నువ్వు కంట్రోల్ పెట్టుకొని ట్రై చేస్తున్నావు ఇక్కడ. అందుకని అంత ఈజీ కాదు. ఇన్నోసెన్స్ ఇక్కడ చోటు లేదు, హార్డ్ కోర్ ప్రొఫెషన్స్తో చోటు ఉందన్నమాట. బట్ అదే టైంలో మీకు ప్యాసివ్ ఇన్కమ్ లాగా ఇయర్లీ ఒక 20-30% కావాలంటే నీకు ఈటీఎఫ్స్, ఇండెక్స్ ఫండ్స్, మ్యూచువల్ ఫండ్ బోల్డ్ అని ఉన్నాయి. ప్యాసివ్ కూడా ఇక ఏబుల్ టు మేక్ ద మనీ అనమాట. సో డెఫినెట్గా స్టాక్ మార్కెట్లో ఉన్న బ్యూటీ ఏంటంటే వెల్త్ మేనేజ్మెంట్, వెల్త్ క్రియేషన్, వెల్త్ మెయింటెనెన్స్ ఇవన్నీ నీకు అర్థమవుతాయి. ఇన్ఫ్లేషన్ అండ్ స్పెక్యులేషన్ అండ్ ప్యాసివ్ ఇన్కమ్, యాక్టివ్ ఇన్కమ్ అండ్ గోల్ ఓరియంటెడ్ ఇన్కమ్, ఇలాంటివన్నీ మీకు అర్థమవుతుంటే. అండ్ లాంగ్ టర్మ్ పాయింట్ ఆఫ్ ఏంటంటే అది ఫైనాన్షియల్ లిటరసీ పెరగడం వల్ల ఏంటంటే స్మూత్గా వస్తుంది. షార్ట్ టర్మ్ పాయింట్ ఆఫ్ ఇది పెయిన్ అయి ఉండొచ్చు. అందుకని యూ నీడ్ ఒక ట్రైనర్గా లేకపోతే ఒక కోచ్ ఉండి బ్యాకప్ ఉండాలి. ఒక కోచ్ కానీ, ఒక ట్రైనర్ కానీ, లేదా ఒక మంచి బుక్స్ కానీ, లేకపోతే నిరంతరం అప్డేట్ అవడానికి వీడియోస్ కానీ ఏదో ఒకటి ఉండాలి. ఇక్కడ గ్రూప్ ఉండాలి, ఒక కమ్యూనిటీ ఉందనుకోండి అంటే బూస్ట్ అవుతూ ఉంటుంది అన్నమాట. ఏ ప్రొఫెషన్కైనా సరే అది కంపల్సరీ బ్యాకప్ ఉంటే ఓవర్ పీరియడ్ టైంలో కొత్త ఐడియాస్ వస్తూ ఉంటాయి, అప్డేట్ అవుతూ ఉంటావు, టెస్ట్ చేస్తూ ఉంటావు, ముందు పోతా ఉంటావు. నిరంతరం మార్కెట్ అనుగుణంగా నేర్చుకుంటూ ఉండాలి. ఏ ప్రొఫెషన్ ఒకసారి చదివి ఆపేస్తే నీకు డబ్బు వస్తే చెప్పండి, ఏ ప్రొఫెషన్ ఉంది? ఏది లేదండి. నిరంతరం అప్డేషన్. అందుకని 4 years డిగ్రీ తోటి నిజంగా ఎవరికి నాలెడ్జ్ వస్తుంటే ఏం రాదండి. అప్డేషన్ కంపల్సరీ. ప్రతి టెక్నాలజీ నువ్వు అప్డేట్ అయిపోయి డాక్టర్స్ అనుకోండి అప్డేట్ అవ్వాల్సిందే. కొత్త టూల్స్ వస్తుంటాయి కదా వాళ్ళకి కూడా. వ్యవసాయం ఉందనుకోండి, డ్రోన్స్ లో మందులు కొడుతున్నారు. ఒకప్పుడు మందులేసి కొట్టేవాళ్ళు, డ్రోన్స్ వచ్చేసినాయి. యూరియా ఒకప్పుడు బస్తా 100 kg బ్యాగ్, ఇప్పుడు 100 ml కదా, నానో యూరియా వచ్చింది కదా. సో ప్రతిదీ అప్డేషన్ కంపల్సరీ. ఏ ప్రొఫెషన్ సరే ఎవరైతే అప్డేట్ అవుతారో వాళ్ళు ముందు పోతా ఉంటారు, సర్వే అవుతా ఉంటారు. అంటే డార్విన్ చెప్పాడు కదా, సర్వైవల్ ఇస్ ద ఫిట్టెస్ట్ అని చెప్పేసి. మిగతా వాళ్ళని కొలాప్స్ అవ్వాల్సిందే. ట్రేడింగ్ దాంతో పోల్చుకుంటే మోర్ డేంజరస్ అండ్ మోర్ రివార్డ్ ప్రొఫెషన్ అనమాట. ఖచ్చితంగా అప్డేషన్ అవుతా ఉంది. థ్యాంక్ యూ. హాయ్, నేను మీ సుందర రామిరెడ్డి. ఈ వాలటిలిటీ మార్కెట్లో మనీ ఎలా మేక్ చేయాలని ఆలోచిస్తున్నారా? అంటే స్టాక్ మార్కెట్ బాగా బ్లీడ్ అవుతున్న ఈ టైంలో పోర్ట్ఫోలియోస్ అన్ని కూడా బ్లీడ్ అవుతున్నాయా? అండ్ ఈ వాలటిలిటీని ఎలా హ్యాండిల్ చేయాలి, లాంగ్ టర్మ్లో మంచి పోర్ట్ఫోలియో ఎలా బిల్డప్ చేయాలో ఆలోచిస్తున్నారా?
అలాంటి వాళ్ళ కోసమే ఈ వెబినార్. రాబోయే ఈటీఎఫ్స్, ఇండెక్స్ ఫండ్స్ అండ్ మ్యూచువల్ ఫండ్స్ వెబినార్లో పార్టిసిపేట్ చేయండి. మీ నాలెడ్జ్ పెంచుకొని రిస్క్ని మినిమైజ్ చేసుకోండి. స్టాక్ మార్కెట్లో ఉన్న ఇలాంటి వాలటిలిటీని ఎలా హ్యాండిల్ చేయాలో తెలుసుకోండి. థ్యాంక్ యూ.